ఏపీ మాజీ సీఎం జగన్ లో మార్పు కనిపిస్తుంది. ఎన్నికల్లో పరాజయం తర్వాత పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం మొదలైంది. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలు పార్టీ కేడర్ తో కలిసి ప్రయాణం చేసిన జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన తర్వాత ప్రజలకు పార్టీ కేడర్ కు దూరమయ్యారు. ఎమ్మెల్యేలు సైతం సీఎం ను కలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫలితాల తర్వాత తిరిగి సాధారణ ప్రజలు పార్టీ కేడర్ కు జగన్ అందుబాటులోకి వచ్చారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైసీపీ తోడుగా ఉంటుందని భరోసానిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ లో ఊహించని మార్పు. వైసీపీ కార్యకర్తలను కలుస్తున్న జగన్. గతంలో ఈ పని చేస్తే ఓటమి తప్పేదని సోషల్ మీడియాలో పోస్టులు. మార్పు మంచిదేనని చెబుతున్న కార్యకర్తలు. ప్యాలెస్ వీడి ప్రజల్లోకి వచ్చారని గుసగుసలు. నేనే గెలుస్తా, అక్కలు చెల్లెళ్ళు అవ్వలు తాతలు నాకే ఓట్లేస్తారు, నేను ప్రజలకు పథకాలిచ్చాను, దత్తపుత్రుడు చంద్రబాబు ముసలివాడు, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, ఏపీకి ఏమీ చేయరు అంటూ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలుస్తాను అనే ధీమాను ప్రదర్శించి ఎలక్షన్ అవ్వగానే ఫ్యామిలీ ట్రిప్ అంటూ లండన్ వెళ్ళిపోయి కౌంటింగ్ ముందు మళ్లీ తాడేపల్లిలో దిగారు. అయితే జూన్ 6 వైసీపీకి మర్చిపోలేని రోజుగా ఏపీ ప్రజలు మార్చేశారు. వైసీపీని అదం పాతాళానికి తొక్కి పారేశారు. ఊహించని ఓటమితో షాక్ లోకి వెళ్లారు వైసీపీ అధినేత. మంచి చేసి ఓడిపోయామంటూ తాడేపల్లి వెళ్లి అక్కడి నుంచి పులివెందులకు, అటు నుంచి అటే బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తర్వాత పిన్నెల్లి పరామర్శతో తిరిగి తాడేపల్లి వచ్చాడు. వినుకొండ ఘటనతో ఢిల్లీలో ధర్నా అని మొదలుపెట్టి మళ్లీ బెంగళూరు చెక్కేసిన జగన్ ని సొంత నేతలే విమర్శిస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఓటమి తర్వాత కూడా పాఠం నేర్వలేదు అంటూ తలలు పట్టుకున్నారు. జగన్ మారాలి, కార్యకర్తలను పట్టించుకోవాలి అంటూ సోషల్ మీడియాలో నినాదాలు మొదలయ్యాయి. మరిప్పుడు జగన్ లో మార్పు మొదలైందా అంటే మొదలైందనే చెప్పాలి. బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చిన జగన్ తాడేపల్లిలో వైసీపీ క్యాంపు కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలను కలవడం చూసిన వారు జగన్ లో మార్పు మొదలైంది అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో అంటే 2019లో గెలిచాక జగన్ వైసీపీ క్యాడర్ ని పట్టించుకున్న పాపన పోలేదు. వాలంటీర్లంటూ వాళ్ళని నమ్మి వైసీపీ కార్యకర్తలను పట్టించుకోలేదు. దానితో వైసీపీ ఓటమిలో కార్యకర్తల నిర్వేదం కూడా ఉంది అనేది వాస్తవం. కానీ ఇప్పుడు జగన్ ఓటమి తర్వాత వస్తున్న విమర్శలతో మారినట్లుగా కనిపిస్తుంది. దానికి ఉదాహరణే ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ కేడర్ ని, అభిమానులను కలిసి వినతులు స్వీకరించడం. మరి అదేదో అప్పుడే చేస్తే ఈ గతి పట్టేది కాదుగా అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.